సో మీకు కనిపిస్తుంది కదా, నా ముందుంది కేటీఎం డ్యూక్ 250 2025 మోడల్ జనరేషన్ 3 మాట. సో ఈ వెహికల్ యొక్క రివ్యూ అనేది చూద్దాం. స్పెక్స్ ఏంటి అండ్ నా రైడ్ రివ్యూ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెహికల్ ఏ విధంగా ఉంది, సిటీ రైడింగ్కి ఎలా ఉంది అండ్ అంతేకాకుండా మనకి లాంగ్ రైడింగ్కి ఎలా ఉంది. సో ఇలా ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ యొక్క 360 యాంగిల్ అయితే మనమైతే చూద్దాం. ఒకసారి 360 యాంగిల్లో ఏ విధంగా ఉన్నది ఒకసారి మీకు చూపిస్తాను నేను. సో వెహికల్ అనేది నేనైతే డ్రైవ్ చేశాను. నిజంగా వెహికల్ చూడడానికి ఎంత బల్కీగా అయితే కనిపిస్తుంది, కానీ డ్రైవ్ చేసినప్పుడు నెక్స్ట్ లెవెల్లో సిటీలో అయితే దాన్ని ఆడుకున్నానని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ డిస్ప్లే మనకి ఫుల్ ఎల్ఈడి వస్తుంది అండ్ సైడ్ డిఆర్ఎల్ అయితే మనకైతే అందిస్తున్నారు, ఆఫర్ చేస్తున్నారు. చూడడానికి ఒక యూనిక్ లుక్ అయితే మనకైతే ఈ వెహికల్ అయితే కనిపిస్తుంది. మనకి నేకెడ్ స్ట్రీట్ బైక్, సో అందుకని మీకు ఈ షార్ప్ ఎడ్జెస్ అనేవి మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంటాయి. సో చూడడానికి యూనిక్ ఒక లుక్ అనేది అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్లో చూసుకుంటే. ఇది మీరు చూస్తుంది బ్లాక్ కలర్. సో ఇందులో మనకి ఈ స్టిక్కరింగ్ ఏదైతే ఉందో ఇదైతే మనకి ఆరెంజ్ కలర్లో అయితే వస్తుంది. ఇది మొత్తం మనకి 3 కలర్స్లో అవైలబుల్గా ఉంది. ఒకటి ఆరెంజ్ కలర్లో వస్తుంది, బ్లాక్ వస్తుంది అండ్ బ్లూ కలర్లో అయితే వస్తుంది. సో ఇలా మొత్తం 3 కలర్స్లో అవుతుంది. కానీ చాలా పాపులర్గా అయితే ఈ బ్లాక్ కలర్ అయితే మనకి చాలా పాపులర్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. మనకి లైట్స్ చూసుకుంటే కనుక మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎల్ఈడి లైట్స్ కూడా హై బీమ్, లో బీమ్ అనేది నైట్ టైం కూడా చాలా మంచి విజిబిలిటీ అయితే మనకైతే కనిపిస్తుంది. అండ్ ఈ టర్న్ ఇండికేటర్స్ చూసుకుంటే కనుక మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ఇస్తున్నారు. ఇవి కూడా చాలా ఫ్లెక్సిబుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ 4 కూడా 4 పక్కలు కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే మనకైతే ఆఫర్ చేస్తున్నారు, టర్న్ ఇండికేటర్స్. అండ్ టైల్ ల్యాంప్ కూడా చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. మనం అడ్జస్ట్ అనేది మనకి అండర్ వీల్ అడ్జస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, చూస్తారు కదా. సో ఇది చూసుకుంటే మనకి సౌండ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో నేను డ్రైవ్ చేసినప్పుడు నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే చెప్తాను ఏ విధంగా ఉంది ఏంటనేది. ఇది మనకి కనిపిస్తుంది కదా, ఈ కూలర్తో అయితే మనకైతే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా డిస్క్ బ్రేక్ చూసుకుంటే కనుక మనకి ఇది 320mm డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చాలా మంచి డిస్క్ బ్రేక్ అయితే దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ చూసుకున్నాక 240mm డిస్క్ బ్రేక్ అయితే మనకైతే ఆఫర్ చేస్తున్నారు. ఇది బైబెరీ కాలిపర్ బ్రేక్స్ అయితే మనకైతే వస్తున్నాయి. మనకి ఇంజిన్ విషయానికి వస్తే కనుక సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ FI ఇంజిన్ అయితే మనకైతే అందిస్తున్నారు. 249.7 cc ఇంజిన్ అయితే వస్తుంది. అండ్ దీని యొక్క మ్యాక్సిమం పవర్ చూసుకుంటే 30 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా టార్క్ చూసుకున్నాక 25 Nm టార్క్ అయితే మనకైతే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. నేను రైడింగ్లో అయితే చెప్తాను దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంది అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే షూట్ చేసినప్పుడు నాకు వీడియో రికార్డ్ అయితే, ఆడియో అనేది రికార్డ్ కాలేదు. సో అందుకని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ మీకైతే వివరిస్తున్నాను. అండ్ నేను డ్రైవ్ చేసినప్పుడు అయితే పవర్ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. టార్క్ అనేది కొంచెం తక్కువ అయితే ఉంది. అండ్ మన సిటీ రైడింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే సూట్ అవుతుంది వెహికల్ అనేది. కాకపోతే గేర్లు అత్తమాలు వేసుకుని తీసుకోవడం దించుకోవడం అనే ప్రాబ్లం అయితే ఉంటుంది. క్విక్ షిఫ్ట్ ఉంటది కాబట్టి ప్రాబ్లం అంత అయితే నాకైతే అనిపించలేదు. మన 4th గేర్ దాటైతే నేనైతే వెళ్ళలేకపోయానని చెప్పుకోవచ్చు ట్రాఫిక్ లోని. అండ్ ఇది లాంగ్ టూరింగ్ అయితే చాలా బాగుంటది. నన్ను అడిగితే గనుక ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి కార్నరింగ్ కూడా నాకు టర్నింగ్ చేసేటప్పుడు గట్టా ఎటువంటి ఇబ్బంది లేదు. హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. బ్యాలెన్స్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు షార్ట్ గా ఉంటే గనుక ఈవెన్ 5.5 ఉన్నా సరే దీన్ని ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. హెవీ వెయిట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అనిపించదు. చాలా కంఫర్టబుల్ గా అయితే ఈ వెహికల్ అయితే అనిపిస్తుంది. ఒకవేళ మీరు టూరింగ్ పర్పస్ కోసం తీసుకోవాలనుకుంటే గనుక ఖచ్చితంగా ఈ సీట్ ఏదైతే ఉందో అదైతే ఫోమ్ అనేది వేయించుకోవాలి. ఎందుకంటే దాన్ని కొంచెం హార్డ్ గా అయితే సీట్ ఫోమ్ అనేది
మనకి ఈ డిజిటల్ కన్సోల్ ఏదైతే ఉందో హెవీ సన్‌లో అయితే కొంచెం లైట్‌గా అయితే కనిపిస్తుంది. అదే మీకు నార్మల్‌గా ఉన్నప్పుడైతే కొంచెం బ్రైట్‌నెస్ ఇచ్చుంటే బావుండని నాకనిపించింది. అని మరీ అంత బ్యాడ్ అని కాదు. బాగుంది. కానీ ఇంకొంచెం బ్రైట్‌నెస్ ఇచ్చుంటే బావుండని నాకైతే అనిపించింది. అండ్ అంతే కాకుండా మనకి రైడ్ చేసేటప్పుడు కూడా మనకి ఎటువంటి స్కిడ్ అవ్వడం గాని, లేదంటే బ్యాలెన్స్ తప్పుతదేమో అనుకోవడం గాని అనిపించలేదు. ఎంత స్పీడ్‌లో ఎళ్ళినా బ్రేక్స్ కూడా చాలా బాగా కంట్రోల్ అయితే అవుతున్నాయి. మనకి డ్యూయల్ ఏబీఎస్ ఛానెల్ అయితే ఇచ్చారు కాబట్టి, ఇందులో మనకి బైపిఆర్ కాలిపర్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు బ్రేకింగ్ కంట్రోలింగ్ అయితే గనక. ఇక ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే గనుక మనకి ఇందిట్లో మనకి 15 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే మనకైతే ఆఫర్ చేస్తున్నారు. అండ్ అంతే కాకుండా మనకి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే గనుక మనకి చాలా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకైతే అందిస్తున్నారని తెలుస్తుంది. అండ్ ఈ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే గనుక మనకి 176 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకైతే అందిస్తున్నారు. అండ్ వెహికల్ వెయిట్ చూసుకుంటే గనుక మనకి ఈ వెహికల్ అనేది మనకి ఫుల్ వెయిట్ చూసుకుంటే 162 కేజెస్ అయితే వెయిట్ అయితే ఉంటుంది. అండ్ చూడడానికి వెయిట్ అనేది 162 అయితే ఉంది కానీ నాకైతే అంత బల్కీ వెయిట్ ఉన్నట్టయితే నాకు అనిపించలేదు. ఇంక సస్పెన్షన్ విషయానికి వస్తే కనుక మనకి ఇది డబ్ల్యూ అపెక్స్ యూఎస్డి 443 డయామీటర్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే ఇస్తున్నారు. సో నేను సిటీలో రైడ్ చేసినప్పుడు నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపించింది. నాకు నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు డ్రైవింగ్ విషయంలో చూసుకుంటే కనుక. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నానికి వన్ సైడ్ అయితే మనకి సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఇది కూడా డబ్ల్యూ అపెక్స్ మోనో షాక్ 10 అడ్జస్టబుల్ ప్రీలోడెడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే మనకైతే ఆఫర్ చేస్తుందని చెప్పొచ్చు. ఇది వన్ సైడ్ సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ బిల్ట్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం అనిపించవచ్చు. మనకి ట్యాంక్ అనేది మెటల్ ఇచ్చారు. సో ఈ కౌల్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే మనకి ఫైబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా సీట్ కంఫర్ట్ చూసుకుంటే కనుక పుషనింగ్ అనేది చాలా బాగుందని చెప్పొచ్చు. సీట్ కంఫర్ట్ అయితే నేనైతే డ్రైవ్ చేశాను. కాకపోతే ఏంటంటే మనకి కొంచెం లాంగ్ రైడింగ్కి టూరింగ్ పర్పస్ అయితే ఇంకొంచెం బెటర్గా అయితే చేసుకుంటే బెస్ట్ అని నాకైతే అనిపించింది. చూసుకుంటే కనుక మనకి చాలా ప్రీమియం స్విచ్చెస్ అయితే మనకైతే ఇచ్చారని చెప్పుకోవచ్చు. క్వాలిటీ చూసుకోలేదు. అండ్ సిగ్నల్ ఇండికేటర్స్, హార్న్ కానీ, హజార్స్ లైట్ కానీ, అండ్ స్టార్టింగ్ కానీ, ఇంజిన్ కిల్ స్విచ్ కానీ మొత్తం అన్ని కూడా చాలా ప్రీమియం అయితే కనిపిస్తాయి. ఈవెన్ మనకి ఈ మిర్రర్స్ ఏవైతేనో ఇవి కూడా మంచి బిల్డ్ క్వాలిటీ తోటి మనకైతే ఆఫర్ చేస్తున్నారు. మనకి ఓపెన్ చైన్ డ్రైవ్ అయితే వస్తుంది. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోలేదు. ప్రతి ఎవ్రీ 500కి ఒకసారి క్లీన్ చేయించుకుంటూ ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే గనుక మనకి 6 స్పీడ్ ట్రాన్స్మిషన్‌తో అయితే మనకైతే వస్తుంది. అండ్ ఇందులో మనకి క్విక్ షిఫ్టర్ అయితే ఉంటుంది. సో, మీరు దీనివల్ల ఏంటంటే మనకి థ్రోటిల్ తక్కువ ఇవ్వకుండానే మనం గేర్స్ అనేవి మార్చుకోవచ్చు. అయితే ఈ 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇవ్వడం వల్ల మనకేంటంటే సిటీ రైడింగ్ అనేది కొంచెం ఇబ్బందని చెప్పుకోవచ్చు. అదే లాంగ్ టూరింగ్‌కి అయితే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ చూసుకుంటే గనుక. అండ్ గేర్స్ అనేవి చాలా స్మూత్‌గానే ఉన్నవి. మరీ ఇబ్బందయితే ఏం పట్టలేదు నేను డ్రైవ్ చేసి చూసినప్పుడు. అండ్ అంతే కాకుండా మనకి ఇంకా డిస్‌ప్లే చూసుకుంటే టీఎఫ్‌టీ 5 ఇంచ్ డిస్‌ప్లే అయితే వస్తుంది. ప్రీవియస్ వెహికల్‌లో ఎల్‌సీడీ డిస్‌ప్లే అనేది ఉండేది. సో, ఇందులో చాలా ఫీచర్స్ అయితే మనకైతే అందిస్తున్నారు. అందులో మెయిన్ చూసుకుంటే మనకి ఇందులో మోడ్స్ అనేవి ఉంటవి. ఈ క్విక్ షిఫ్టర్ ఏదైతే ఉందో అది ఆన్ ఆఫ్ పెట్టుకోవచ్చు. అండ్ అంతే కాకుండా ఏబీఎస్ కూడా మనకి ఆన్ ఆఫ్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ బ్లూటూత్ కనెక్ట్ పెట్టి కాల్ అలర్ట్, మెసేజ్ అలర్ట్, రియల్ టైము, రియల్ మైలేజు ఇలా చాలా ఫీచర్స్ అయితే దీంట్లో అందిస్తున్నారని చెప్పొచ్చు. అండ్ అదే కూడా మనకి ఇది సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ కూడా మనకి ఫీచర్ అనేది మనకైతే అందిస్తున్నారు. అండ్ ఇంక ఈ వెహికల్ చూసుకుంటే మైలేజ్ చూసుకుంటే గనక 33 కిలోమీటర్స్ ఫర్ లీటర్‌కి అయితే ఇస్తుంది. ఇంకా ప్రైస్ చూసుకుంటే గనక 2,85,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే మనకైతే ఉంటుంది. ఇంకా ఓవరాల్‌గా ఈ వెహికల్ తీసుకోవచ్చా? లేదా? అని చెప్పుకుంటే గనక మనకి ఈ వెహికల్ అనేది మీరు ఒకవేళ లాంగ్ టూర్స్ ఎక్కువ వెళ్తాను అండ్ మీరు అనుకుంటే గనక ఈ వెహికల్ అనేది పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ సిటీ రైడింగ్ పర్పస్ అయితే గనక కొంచెం ఇబ్బంది అని చెప్తున్నారు. ఒకవేళ మీరు షార్ట్‌గా ఉండి ఈ వెహికల్ తీసుకోవాలా వద్దా అంటే గనక ఖచ్చితంగా తీసుకోమనే చెప్తాను. అండ్ షార్ట్‌గా ఉన్నా సరే ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతది. బల్కీగా ఉన్న హెవీ వెయిట్ అనైతే మీకైతే అనిపించదు. సో, దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో గనుక నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సేఫ్ డ్రైవ్, బీ హ్యాపీ.